ఇప్పుడు తెలంగాణ పల్లెలల్లో ఏం నడుతుందోల్లా మీకు ఎరికే కదా, నేను చెప్పాలనా? యూరియా కార్ వచ్చింది, రైతుల కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి, వ్యవసాయ పనులు ఆగిపోయినాయి, బాయికాడు ముచ్చట్లు బంద్ అయిపోయినాయి, యూరియా సంటల కాడ చెప్పుల వరుస వచ్చింది, రైతుల నడుమ కీసలాటలొస్తున్నాయి, కాళ్ళు మొక్కుతుర్రు, చేతులు పట్టుకొని దండం పెడుతురు, యూరియా కోసం నిలబడి నిలబడి చక్కెర కింద పడిపోతురు, తిండి తిప్పలు బంద్ పెట్టి ఎరువుల కోసము కండ్లు కాయలయ్యేటట్టు చూస్తాండ్లు. వారం 10 రోజుల సంది నేను చెప్తూనే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు, రైతులు బాధలు పడుతూనే ఉన్నారు. సర్కారోళ్ళు మాత్రం ముంగడ పడతలేరు, రైతుల తన్లాట తీర్తలేరు. ఎంత అన్యాయం ఇది, అవునా కాదా? మీరే చెప్పురి. అందుకే ఈ ఎరువుల గోస తీరేదాకా సర్కారును నేను నిలదీస్తూనే ఉంటా. రైతుల తరపున రేవంత్ అన్నకు యూరియా కరువు ఎట్లున్నదో చూపిస్తూనే ఉంటా. ఎందుకంటే సారు కరువే లేదన్నాడు కదా, మరి అట్లా అన్నప్పుడు నిజమేందో చూపించాలి కదా. రేవంత్ అన్న మన ధూమ్ధాం ముచ్చట్లు బరాబర్ చూస్తాడట. అందుకే రేవంత్ సారు ఇకనన్నా కండ్లు పెద్దగా చేసుకొని చూడు సారు అసలు మన రాష్ట్రంలో ఏమైతుందో. సిరిసిల్ల, జెత్యాల, దుబ్బాక, గద్వాల, మంచిర్యాల, సూర్యాపేట, సంగారెడ్డి, మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఆర్మూరు, డొర్నకల్లు, ఖమ్మము, వరంగల్, ములుగు, భూపాలపల్లి, బెల్లంపల్లి గిట్ట ఏ ఊరికివో యూరియా కోసం రైతులది గదే తన్లాట. రోజులు గడుతున్నాయి కానీ రైతుల కోసం మాత్రం పోతలేదు. దగ్గర నెల రోజుల సంధి ఏంది రామాయణం. అసలు యూరియా సెంటర్ల కాడ రైతులకి అవస్థేంది? అసలు సర్కారోళ్ళు తమాషా చూస్తాన్లా? రైతులు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుకుంటుర్రా? అరే ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా యూరియా కరువు లేకుండా చేస్తే ఏమవుతుంది? అసలు రైతులను గింతగానం గోసపుచ్చుకునేది నాకు అర్థమైతలేదు. ఇట్లా ఏడిపించుడేందోల్లా? ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళన్న ఫరక్ లేదు. యూరియా బత్తాల కోసం పొద్దడు సంది నడియా నాత్రి దాకా నిలబడుతూనే ఉన్నారు. తిండి టికార బంద్ చేసి మరి ఎరువుల కోసం కండ్లు కాయలై తట్టు చూస్తాన్లు. గింత గనమా, నిరి గింత అదుమానమా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇక గిట్లుంటుంది కథ. ఆధార్ కార్డు జిరాక్స్ తీసి ఆడ వేసేసిపోయినాం. హాస్పిటల్ నుంచి తేలు కుడితే హాస్పిటల్ నుంచి వచ్చినాం. గయారం పోయినా కూడా సొసైటీ దగ్గర పోయినా కూడా దొరకట్లే, బాగా ఇబ్బందిగా ఉన్నది. మొక్కజొన్నలు ఎదగట్లే, వేసినట్టే ఉన్నాయి మొక్కజొన్నలు. వరి పొలానికి కూడా లేవు, కొట్టుకొని చేస్తున్నారు జనాలు. అసలు ఎన్నలేంది ఇప్పుడే యూరియా కరువు గింతగానం ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో సర్కారు ఉన్నదనుకోవాలనా లేకుంటే గురుగొట్టి ఇంకా నిద్రపోతుంది అనుకోవాలనా? ఒక్క యూరియా బత్త కోసం ఎందుకు తనలాట? ఏం పాపం చేసిరు ఈ తెలంగాణ రైతులు? నమ్మి ఓట్లేసినందుకు ఆ గింతగానం శిక్ష. అసలు 2 ఎకరాలకి 3 రోజుల మంది తిరుగుతుంటే మందు కట్టలు కట్టలు అయ్యి అంటే ఒక కట్ట రాసి లేవు, లేకపోతే ఆ గుడి తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదని మాట్లాడుతున్నాడు. అంటే నేను ఒక కట్ట రాస్తే నేను మేరకాడ పోతాను లేవని మాట్లాడుతున్నాడు. అది పొలానికి కొట్టుకో బాగుండదని మాట్లాడుతున్నాడు. అది ఎన్నడైనా కొట్టిన వాళ్ళం కాదు. ఉంది 2 ఎకరాలు, నేను దేశపై ఆడగొట్టినా. అందుకనే ఉంది రైతులకి ఫస్ట్ నుంచి 2వ సారిలో ఉన్న వేసే విధానంలో అందుబాటులో లేదు. రైతులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. దానికి 3 కట్టలు అంటారులే కానీ 2 కట్టలు రైతుకు 2 కట్టలు ఎత్తారు. ఆ రైతుకు 2 ఎకరాలు ఉందా, 8 ఎకరాలు ఉందా, 6 ఎకరాలు ఉందా అనేది చూడలేదు. 2 కట్టలు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే రైతు పంట పండించడం అనేది ఇబ్బంది. ఇట్లా ఏడిపిస్తారు నాట్లు వేసుకోమని. మరి ఇప్పుడు మాకు మందు కట్టలు లేవు. ఎట్లా మేము ఎట్లా పెట్టుబడులు పెట్టి నాట్లేసి ఇప్పుడు ఆగమవుతున్నాం. వెయిట్ చేస్తున్నామండి. నిన్న మధ్యాహ్నం 12 కాడ నుంచి ఆధార్ కార్డులు పెట్టి పెట్టమంటే పెట్టినాం. పైనుంచి కట్టలు రావట్లేదని మందు గుడ్లు వచ్చినాయి అని అంటారు. అరే ఒక రోజు 2 రోజులు అంటే ఏమనుకోవచ్చు, దినాంగిదే కథనా? చెప్పి నానోరే నొప్పి పెడతాంది. ఏడ్చి రైతుల కళ్ళ పొట్ట నీళ్లే కరిగిపోయినాయి. కానీ రేవంత్ అన్న గుండె మాత్రం కరుగుతలేదు. అరే ఏదో ఒక ఉపాయం చేసి యూరియా కరువు లేకుండా చేసే తెలివి లేదా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషికి?
రేవంత్ అన్న జరగిటు చూడన్నా ఒక్క బత్తా కోసం ఎంత తండ్లాడుతురో. ఆఖరికి రైతుల నడుమ కూడా కొట్టాటలు పెడితివి కదా నువ్వు. వీళ్ళకు వ్యవసాయం తప్ప ఇంకో పని తెలియదే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయమే చేసుకుంటారు నీళ్ళు. కానీ ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా దండగ చేతివి కదనే. ఎరువులు ఇవ్వకపోతే ఎట్లనే? ఏమన్నంటే సంటరోళ్ళ మీద నూకుతున్నావు. సంటరోళ్ళేమో ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళే బ్లాక్లు అమ్ముకుంటురని అంటారు. నడుమిట్లా రైతులు ఆరిగోసబడబట్టే కండ్ల ముందే బ్లాకులలో అమ్ముకుంటురట. గా బ్లాక్ మార్కెట్ ను కూడా ఆపే తెలివి లేకుంటే ఎట్లనే? ఇట్లనే గరమైతురోల్లా యూరియా సంటాల కాడ రైతులు. అగర్సే రైతుల కాడికి కాంగ్రెస్ లీడర్లో మంత్రులు ముఖ్యమంత్రి వచ్చినా నిజం చెప్తున్నా పెద్ద సన్మానమే చేసేటట్టున్నారు. ఇప్పటికే ఘోరంగా శాపాలు పెడుతురు. లీడర్లు కనబడితే మాత్రం కథ అలాగే ఉండే తట్టున్నది. అందుకే ఒక్క చేపాటి లీడర్ కూడా రైతుల కాడికి అత్తలేడు. వాళ్లకు కమస్కం భరోసా కూడా ఇత్తలేడు అని అంటుర్రోల్లా.